యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ యొక్క అదే విషయం చెప్తా ఉన్నాడు. ఇదిగో దేవుడి సన్నిధిని విడిచి నువ్వు ఎప్పుడైతే బయటకు వెళ్తావో నువ్వు ఒంటరి జీవితం జీవిస్తూ ఉన్నావు. దేవుడిని మాటలను అనుసరించకుండా నువ్వు ఎప్పుడైతే ప్రయాణం చేస్తూ ఉన్నావో అప్పుడు నువ్వు దేవుడికి దూరమై ఉన్నావు. అప్పుడు నీకు దగ్గరగా ఎవరు వస్తాడు? నీ శత్రువు వస్తాడు. నీ శత్రువు వస్తాడు. ఇహలోక సంబంధంగా మనం చూసుకున్నట్లయితే నీతో పాటు నువ్వు ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో నీ బంధువులు నీ పక్షాన లేనప్పుడు, నీ స్నేహితులు నీ పక్షాన లేనప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నావు, నీ దగ్గర ధనం ఉంది అన్నప్పుడు నీ మీద ఎంతో మంది కన్ను వేస్తా ఉంటారు. ఎందుకనంటే నీ దగ్గర సంపద ఉంది, నీ దగ్గర ధనం ఉంది, నీ దగ్గర సుఖభోగాలను అనుభవించేటటువంటి అనేకమైనటువంటి సిరి సంపదలు నీ దగ్గర ఉన్నాయి. కానీ నువ్వు ఒంటరిగానే ఉన్నావు. నీ పక్షాన ఎవరు లేరు, నీ పక్షాన ఎవరు లేరు. అప్పుడు దొంగ వస్తాడు కదా, దొంగ వస్తాడు. అరే వాడి పక్షాన ఎవరు లేరు, అతన్ని ఆయనకి తోడుగా ఎవరు లేరు అని చెప్పేసి అనేక మంది దొంగలు ఆయన పైన చూపు వేసి, ఆ ఇంటి పైన కన్ను వేసి ఏం చేస్తారు? దొంగతనానికి వస్తారు. ఇప్పుడు దొంగతనానికి ఎందుకు వచ్చారు వాళ్ళు? ఎందుకు వచ్చారు? ఒక్కడే ఉన్నాడు.